హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు, స్ట్రాంగ్‌గా ఉన్నారు, హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నానండి. మీరందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయ్యి మీరు హ్యాపీగా మీ లైఫ్‌ని లీడ్ చేయాలని నేనైతే ప్రతిరోజు నా మెడిటేషన్‌లో యూనివర్స్‌కి కన్వే చేస్తున్నానండి. నాకు ఎవరైతే వాట్సాప్‌లో మెసేజెస్ చేస్తున్నారో, ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వారందరి విషెస్‌ని కూడా నేను యూనివర్స్‌కి అయితే కన్వే చేస్తున్నాను. మీకు ఏదైతే ప్రాబ్లమ్ అని చెప్తున్నారో, అసలు మీకేం కావాలి అని మీరు కోరుకుంటున్నారో, వాటన్నిటిని కూడా నాకు చెప్తున్న ప్రతిదాన్ని కూడా నేను యూనివర్స్‌కి అయితే కన్వే చేస్తున్నానండి. ఖచ్చితంగా త్వరలోనే మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయి. ఖచ్చితంగా మీరు పేషెన్స్‌తో ఉండండి. బిలీవ్ చేయండి. నమ్మండి. నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మనం ఏదైతే నమ్ముతామో అవన్నీ కూడా మన లైఫ్‌లో ఖచ్చితంగా జరుగుతాయండి. సో అందరూ కూడా నమ్మకంతో ఉండండి, హ్యాపీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇప్పుడైతే మనం చూసేద్దామండి. అసలు మీ సెల్ఫ్ కేర్ ఎలా ఉంది, అసలు మీకు యూనివర్స్ ఏం చెప్పబోతుంది అనే దాన్ని చూద్దామండి. ఐ యామ్ ఇన్స్పైరింగ్ పీపుల్ త్రూ మై వర్క్. మీరు మీ వర్క్ ద్వారా అంటే ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదో, ఎవరైతే మిమ్మల్ని అసలు నీకే టాలెంట్ లేదు అంటున్నారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా మీరు మీ వర్క్ ద్వారా ఇన్స్పైర్ చేయాలి అని అనుకుంటున్నారని యూనివర్స్ చెప్తుందండి. సో ఇంకా ఐఎమ్ డూయింగ్ ది బెస్ట్ ఐ క్యాన్. మీరు ఏదైతే బెస్ట్ చేయగలరో దానిని చేసి చూపిస్తాము మేము. మా లైఫ్లో ఏదైతే బెస్ట్ అనుకుంటున్నామో దాన్ని చేసి చూపిస్తాము అని మీరు మీ లోపల అంత కసి అయితే ఉంది అని యూనివర్స్ చెప్తుందండి. ఐఎమ్ సరౌండెడ్ బై లవ్ అండ్ సపోర్ట్. మీ చుట్టూ ఏదైతే లవ్ అండ్ సపోర్ట్ వీటికి మీరు సరెండర్ అయిపోతారట. అంటే ఎవరైనా మీ మీద ప్రేమ చూపించినా, ఎవరైనా మీ మీద లవ్ ఎఫెక్షన్ చూపించినా, మీకు సపోర్ట్ ఇచ్చినా మీరు వాళ్ళకి సరెండర్ అయిపోతారంటే అంత మెత్తని మనసు, అంతగా మీరు మంచిగా ఆలోచించగలుగుతారు అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఐఎమ్ ఏ వారియర్, బ్రేవ్ అండ్ రీసైలెంట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్. మీరు ఎలా ఉంటారంటేనంట మీ మైండ్ సెట్ ఒక వారియర్ లాగా ఉంటుందంట. అంటే ఎలా అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, దేన్నైనా ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక వారియర్ లాగా సైలెంట్గా, బ్రేవ్గా, అంటే ధైర్యంగా మీరు ప్రతి ఛాలెంజ్ని ఎదుర్కోవటానికి ముందుకు వెళ్తారంట. అంటే అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది మీలో, అంత కేపబిలిటీ ఉంటుంది, అంత దృఢ సంకల్పం ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది. మీ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ అని యూనివర్స్ మీకు చెప్తుందండి. అంటే మీరు ఆ విధమైన మైండ్ సెట్తో ఉండరు. ఐ ట్రస్ట్ దట్ ఐ యామ్ కేపబుల్ ఆఫ్ అచీవింగ్ మై డ్రీమ్స్. మీ మీద మీకు చాలా నమ్మకం ఉంటుందంట. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే ఎవరైనా ఇన్ కేస్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నా, లేదా మిమ్మల్ని మీరు గుర్తించకపోయినా, మిమ్మల్ని మీరు డీమోటివేట్ చేసుకుంటున్నా, లేదా పక్క వాళ్ళు ఏదైనా చెప్తుంటే అది నమ్మేసి అవును నాలో ఈ శక్తి లేదు అని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా రియలైజ్ అవ్వండి అని యూనివర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి సెల్ఫ్ డిఫెన్స్ ఎలా ఉంది, మీకు కాన్ఫిడెన్స్ ఎలా ఉంది అనేది మీకు తెలియచేస్తుంది. ఎలా అంటే ట్రస్ట్ దట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ అచీవింగ్ మై డ్రీమ్స్. అంటే మీ మీద మీకే చాలా చాలా నమ్మకం ఉంటుందంటే ఎట్లా అంటే మీరు ఏదైతే డ్రీమ్స్ అచీవ్ చేయాలి, మీకు ఏవైతే గోల్స్ ఉన్నాయో, ఏవైతే ఎయిమ్స్ ఉన్నాయో వాటిని అచీవ్ చేయాలి అని కోరుకుంటున్నారో వాటిని ఖచ్చితంగా మేము అచీవ్ చేయగలం. మా డ్రీమ్స్, మా కలలని మేము సాకారం చేసుకోగలం అని ఒక మంచి స్ట్రాంగ్ మైండ్ సెట్ మీలో ఉంటుంది. నమ్మండి అని చెప్తుంది యూనివర్స్. ఇంకా ఏం చెప్తుంది మీకోసం? టుడే ఈజ్ ఎ సాక్రెడ్ గిఫ్ట్ ఫ్రమ్ మై లైఫ్. అంటే ఈరోజు మీరు ఏదైతే అనుభవిస్తున్నారో అది ఒక గొప్పగా యూనివర్స్ ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ అంట మీకు ఆ లైఫ్ అనేది. అంటే మీ లైఫ్లో ఇంకా చాలా మిరాకిల్స్ జరగబోతున్నాయి, చాలా హ్యాపీ మూమెంట్స్ ఉండబోతున్నాయి. ఎందుకంటే సాక్రెడ్ గిఫ్ట్ అని చెప్తుంది యూనివర్స్. మీకు అంత మంచి గిఫ్ట్ మీ లైఫ్లో మీరు ఇలా ఉండటం మీకు చక్కటి గిఫ్ట్, యూనివర్స్ ఇచ్చే గిఫ్ట్ అని చెప్తుంది యూనివర్స్. సో బిలీవ్ చేయండి, స్ట్రాంగ్గా ఉండండి. ఎవరైతే రీడింగ్ కనెక్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరంత స్ట్రాంగ్ పర్సన్, మీలో అంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సక్సెస్ఫుల్గా
సాధించి మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే అంత కేపబిలిటీ మీలో ఉంది, మిమ్మల్ని మీరు నమ్మండి అని చెప్తుంది. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ విత్ వాట్ ఐ హ్యావ్. మీ దగ్గర ఏదైతే ఉందో దానితోనే మీరు బెస్ట్ని క్రియేట్ చేయగలుగుతారంట. అంటే మీ దగ్గర లేని దానికోసం మీరు పరిగెత్తడం కాదు, ఇప్పుడు మనకు ఉన్న దాంట్లోనే మనం మంచిగా డెవలప్ అవ్వడం అనేది చాలా చాలా టాలెంటెడ్ పర్సన్సే చేయగలరండి. లేని దానికోసం పరిగెడుతూ టైం వేస్ట్ చేయరు. మీ దగ్గర ఏదైతే ఉన్నాయో, మీ చుట్టూ ఏదైతే ఉన్నాయో, మీ శక్తిలో ఏదైతే ఉందో దానితోనే మీరు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా ది బెస్ట్గా ఉంటాయంట. చక్కగా సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు, మీరు అనుకున్న డ్రీమ్స్ని మీరు అచీవ్ చేయగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది. సో చూసారు కదా యూనివర్స్ ఎంత మంచిగా, అంటే ఎందుకు చెప్తుందంటే ఇవన్నీ ఎవరో కొంతమంది ఎలా ఉంటుందంటే రీడింగ్ చూసే వాళ్ళల్లో మిమ్మల్ని మీరు తక్కువ చేసేసుకుంటూ ఉంటారు, మిమ్మల్ని మీరు ఏదైనా విషయంలో డిమోటివేట్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటుంది. మనలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మనం ఏమనుకుంటామంటే అరే మనం పక్క వాళ్ళకి అలా మంచి జరుగుతుంది, మనకు జరగట్లేదు, లేకపోతే పలానా వాళ్ళ చేతిలో మనం మోసపోయాం, లేకపోతే పలానా వాళ్ళకంటే మనకు తక్కువ ర్యాంక్స్ వచ్చినాయి, లేదా పలానా వాళ్ళకంటే మనకి లైఫ్లో అచీవ్మెంట్ ఏది జరగట్లేదు, ఇట్లా కంపారిజన్ చేసుకోవడం, లేదా పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం, ఎవరైనా ఏదైనా చెప్తే అపనమ్మకం మీ మీద మీరే పెట్టేసుకోవడం, ఇట్లా మనుషులు కదా సహజంగా అవన్నీ జరుగుతూ ఉంటాయండి. సో అందుకనే యూనివర్స్ మీకు పదే పదే మీకు చెప్తుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోండి, మీ లైఫ్లో మీరు అంత మంచి అచీవ్మెంట్స్ మీరు చేయగలుగుతారు, మీరు కోరుకున్నవన్నీ మీరు సక్సెస్ఫుల్గా సాధించగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ 2 కార్డ్స్ స్కిప్ అయిపోయినాయి. సో చూద్దాం ఏం చెప్పబోతుందో, ఇంకా యూనివర్స్ ఏం చెప్పబోతుంది. ఖచ్చితంగా మీరు మీ ఏవైతే ఎయిమ్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోండి, మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి, మంచి రీడింగ్ అయితే వస్తుంది. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడింగ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు ఫాలో అవ్వచ్చు, టైమ్లెస్ రీడింగ్ కూడానండి. సో టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్. సో కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా కూడా మీరు రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు. నేను ఒక్కొక్క కార్డు తీసేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు అయితే. చూడండి, కన్ఫ్యూజన్లో ఉన్నారట, ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూషన్ మైండ్ మీ చుట్టూ తిరుగుతుంది ఇక్కడ. నేను అందుకే ఫస్ట్ సెల్ఫ్ కార్డ్స్ తీసినప్పుడు మీకు యూనివర్స్ చెప్తుంది మీలో అంత టాలెంట్ దాగి ఉంది, మీలో ఇంత మంచిగా మీరు ఉండగలుగుతారు, మీలో ఇంత ఇదిగా ఉంటారు, మీలో అంత టాలెంట్ ఉన్నా కూడా మీకు ఏమనిపిస్తుంది అంటేనంట అసలు నాకేమీ రాదు, అసలు నాకేమీ తెలీదు, నేను దేనికి పనికిరానేమో అన్న కన్ఫ్యూజన్లో మీరు ఉంటారు. సో మీకేంటంటే సో యూ నీడ్ క్లారిటీ అంట. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దానికంటే ముందు మిమ్మల్ని మీరు కనుక్కోండి, మీరు క్లారిఫికేషన్ అనేది మీకు దొరుకుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు ముందు పెంచుకోండి. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక రిలేషన్షిప్ వైజ్ మనం మాట్లాడుకుందాం. రిలేషన్షిప్లో అనుకోండి ఏం జరుగుతుంది, మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇన్ కేస్ మీరు హ్యాపీగా లేకపోతే మీ పార్ట్నర్తో, అంటే ఇన్ కేస్ వాళ్ళు మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అయినా, లేకపోతే సపరేషన్లో ఉన్నా, లేకపోతే పక్కనే ఉంటూ మీతో ఏది ఎక్స్ప్రెస్ చెయ్యలేకపోతున్నా మీరు ఎలా ఉంటారంటే కన్ఫ్యూజన్లో ఉంటారంట. అసలు నేను ఈ పర్సన్కి ఇష్టమా లేదా, అసలు నా రిలేషన్షిప్ కరెక్టా కాదా, అసలు నేనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా వచ్చేసింది చూడండి. నెక్స్ట్ కార్డే ఎక్స్పెక్టేషన్స్. నేనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నానా, నేనే ఆశ పెట్టుకుంటున్నానా, అసలు నా సైడ్ నుంచి ఇదంతా జరుగుతుందా అన్నట్లు మీరే ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకునే స్టేజ్లో మీరు ఉంటారంట. అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ మీ మైండ్లో వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూసారా కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంది మీ పర్సనాలిటీ. అంటే అలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ వస్తాయి. పార్ట్నర్ ఒక్కొక్కసారి ఏమనుకుంటుంటారంటే ఏదో వాళ్ళ బిజీ స్కెడ్యూల్ వల్ల కానీ, లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానీ, వాళ్ళ ఫ్యామిలీ వల్ల కానీ మిమ్మల్ని ఒక్కొక్కసారి పట్టించుకోకపోవడమో, లేదో మీతో ఒకసారి రూడ్గా మాట్లాడడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు అసలు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారంట. నేను రాంగ్ వేలో వెళ్ళిపోతున్నాను అని ఒక భయంతో అసలు నేనే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నానా నా గురించి నేను అన్నట్లు ఉంటారట. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే అది బిజినెస్ కానీ,
జాబ్ రిలేటెడ్గా కానీ ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ చూసుకున్నట్లయితే ఆ విషయాల్లో కూడా కన్ఫ్యూజన్ ఫీల్ అయిపోతూ ఉంటారట. అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్స్ గురించి చెప్పాం. మీ మీ ఇన్నర్ మీ టాలెంట్స్ ఏంటి, మిమ్మల్ని మీరు ముందు గుర్తించండి అని యూనివర్స్ మీ యొక్క సెల్ఫ్ కార్డ్స్ తీసినప్పుడు మీలో బోల్డ్ టాలెంట్స్ ఉన్నాయని యూనివర్స్ చెప్పింది. సో దాని తర్వాత మీరు ముందు ఎందుకు గుర్తించమంటుంది, ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇన్ కేసు మీరు ఒక జాబ్ కోసం బాగా ట్రై చేస్తున్న టైంలో మీకు ఎలా ఉంటుందంటేనంట, అసలు నాకు ఈ జాబ్ రాదేమో, ఎందుకు నేను ఎంత స్ట్రగుల్ అయిపోతున్నాను, అసలు నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నానా, నా లైఫ్ కరెక్ట్గా సెట్ అవుతుందా అవ్వదా, ఏంటి నేను చేస్తున్నది అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారంట. ఇంకొకసారి ఏంటంటే అదే బిజినెస్లో కూడా ఇంత కష్టపడుతున్నాను, అసలు నేను ఎటు వెళ్ళాలి, ఏంటి నా బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయంట. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయంట. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నానా, నేను ఏమనుకుంటున్నానో అది కాకుండా వేరే వైపు ఎక్స్పెక్ట్ చేస్తున్నానా, లేకపోతే నా టాలెంట్ ఇంకా ఎక్కువ ఊహించేసుకుంటున్నానా అన్నట్లు మీ మైండ్ అంతా ఒకలాంటి ఏవైతే అవన్నీ ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో అవన్నీ నిండిపోయి తిరిగేస్తూ ఉంటాయంట మైండ్ నిండా. అవి తినడం దగ్గర నుంచి, తాగడం దగ్గర నుంచి, మీ డైలీ స్కెడ్యూల్లో పనుల దగ్గర నుంచి, మీ రిలేషన్షిప్ నుంచి, మీ కెరియర్, జాబ్, బిజినెస్ ఇవన్నీ కూడా మీ బ్రెయిన్ నిండా తిరుగుతూ ఉంటాయట. అవి తిరుగుతున్నప్పుడు మీకు మనశ్శాంతి ఎలా ఉంటుందండి? ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్నట్లు మీరు చాలా ఇదిగా ఉంటారంట. ఎలా ఉంటుందంటే టూ మచ్ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నానా నేను, అసలు నాకంటే నా మెజర్మెంట్స్ కంటే, అంటే నా కొలతల కంటే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానా, నేను ఇంత కరెక్ట్గా లేనా, నేను ఎందుకు ఇలా ఉన్నాను అన్నట్లు ఉంటుందంట. ఇంకా ఐ క్యాండీ ఎలా ఉంటుందంటే, అయితే అక్కడ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అన్న టైం నుంచి మీరు ఎలా తయారవుతారంటేనంట, బ్యూటీ ఆఫ్ ఫేట్స్ చూస్ సమ్వన్ ఫర్ దేర్ ఇన్నర్ బ్యూటీ. ఎలా అయితే మీరు కళ్ళు మూసుకుని యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీకు మీ యొక్క ఐస్ క్లోజ్ చేసుకోండి. మీకు మీ లైఫ్లో ఇక్కడ అంతా డిస్టర్బెన్స్, ఇక్కడ చూసారా కళ్ళు పెద్ద పెద్దగా తెరుచుకుని అమ్మాయి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, బ్రెయిన్ నిండా అన్నీ తిరిగేస్తున్నాయి. కానీ ఇక్కడ క్లోజ్ చేసుకున్న ఐస్తో పర్సన్స్ ఆలోచిస్తున్నారు. మీ ఐస్ క్లోజ్ చేసుకొని మీ ఇన్నర్ మైండ్ని, నేను ఎప్పుడు చెప్తాను, మన ఇన్నర్ మైండ్కి మనం పాజిటివ్ థాట్స్ ఇస్తే పాజిటివ్గా మన రిజల్ట్ కూడా ఉంటుంది. మన ఇన్నర్ మైండ్కి ఎప్పుడైతే మనం నెగిటివ్ థాట్స్ ఇచ్చామో మన లైఫ్లో రిజల్ట్ కూడా నెగిటివ్గా ఉంటుంది అని. సో ఇన్నర్ థాట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బయటకు తీయండి. మీ భయాల్ని పక్కన పెట్టండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే మీరు రిలేషన్షిప్ అనుకుంటున్నారో దానిలో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటీని బయటకు తీయండి. అంటే పాజిటివ్గా ఆలోచించండి అని చెప్తుంది యూనివర్స్. సో చూసారా యూనివర్స్ ఎంత చక్కగా చెప్తుందో. టూ బిజీ, మీ వర్క్ ఏదైతే ఉందో, మీ స్కెడ్యూల్ ఏదైతే ఉందో దానిలో మీరు చాలా చాలా బిజీగా ఉండండి. అంటే బిజీగా ఉండండి అంటే తినడం మానేసి మిమ్మల్ని బిజీగా ఉండమని చెప్పడం కాదు. ఇక్కడ టూ బిజీ అంటే మీరు చాలా మీ వర్క్ రిలేటెడ్గా ఏదైతే మీ ఆలోచనలు ఉన్నాయో వాటిలో మీరు బిజీ అవ్వండి. ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి అని చెప్తుంది యూనివర్స్. టూ బిజీ, యు ఆర్ బీయింగ్ బిజీ యాజ్ ఎక్స్క్యూజెస్ నాట్ టు డేట్. ఏంటంటే ఏ విషయంలోనూ కూడా ఎక్స్క్యూజెస్ మీరు చేయకండి. ఎందుకంటే నేనే ఇలా ఉన్నానేమో, నాకు ఇలా జరుగుతుందేమో, నాకు సరిగ్గా కలిసి రావట్లేదేమో, లేకపోతే రిలేషన్షిప్లో నన్నే అందరూ అవాయిడ్ చేస్తున్నారేమో, ఇట్లాంటి ఎక్స్క్యూజెస్ కాదు మీకు కావాల్సింది. మీ యొక్క టైం ఏదైతే ఉందో యు మస్ట్ మేక్ టైమ్ ఫర్ ఏ పార్ట్నర్. ఎలా అంటే మీరు మీ పార్ట్నర్ కోసం టైం కేటాయించుకోండి. మీరు వాళ్ళతో ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో దాన్ని చెప్పండి. ఇన్ కేస్ మీ పార్ట్నరు మీ విషయంలో కొంతవరకు టైం ఇవ్వకపోయినా సరే మీరు పేషెన్సీతో ఉండండి. మీ వర్క్లో మీరు బిజీగా ఉండండి. మీ టైంని యూటిలైజ్ చేసుకోండి అని చెప్తుంది యూనివర్స్. అంటే మీరు జడ్జ్మెంట్ ఖచ్చితంగా, మీరు చూసారా జడ్జ్మెంట్ వచ్చింది. ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి జడ్జ్మెంట్ మీకు క్విక్గా వస్తుంది. ఎలా అంటే క్విక్ అంటే తొందరగా వస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఓపెన్ మైండ్తో మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో మీ లైఫ్లో ఏవైతే ఫెయిర్ చేంజెస్, అంటే అటు ఎవరైతే బిజినెస్ కోసం చూస్తున్నారో, ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ చూస్తున్నారో, ఎవరైతే కెరియర్ వైజ్ చూస్తున్నారో, ఎవరైతే జాబ్ రిలేటెడ్గా చూస్తున్నారో, మీ నీడ్ ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిలో ఫెయిర్గా మీరు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ ఛాన్సెస్ కూడా యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది. అట్లాంటి ఛాన్సెస్ అన్నీ కూడా మీ లైఫ్లో రాబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి మీకు డివైన్ మెసేజెస్ రూపంలో. ఇంకా అన్ట్రూ స్టోరీస్ ఏవైతే మీ లైఫ్లో అన్ట్రూ స్టోరీస్ అంటే ఎలా అంటేనండి,
జరగలేనివి జరిగిపోతాయేమో. ఆహ్, కా అంటే రిలేషన్‌షిప్‌లో ఒక్కొక్కసారి మాట్లాడుకుందాం. రిలేషన్‌షిప్‌లో ఎలా ఉంటుందంటే మీరు మీ పార్ట్నర్ మీకు టైం ఇవ్వకపోయేసరికి, లేదా వాళ్ళేదో బిజీగా ఉండి మిమ్మల్ని పట్టించుకోకపోయేసరికి మీరు ఇది ఇంకా జరగదు, ఇది ఇంకా మా రిలేషన్‌షిప్ కరెక్ట్ కాదు, జెన్యూన్ రిలేషన్‌షిప్ కాదు, లేకపోతే ఒక్కొక్కసారి బ్యాడ్ థింగ్స్ ఏమైనా జరిగిపోతాయేమో, లేకపోతే మేము మోసపోతున్నామేమో, ఇట్లాంటివి దేని మీద కూడా అంత కాన్సంట్రేషన్ చెయ్యొద్దు. అన్‌ట్రూ స్టోరీస్‌ని నమ్మొద్దు. అంటే జరగలేనివి అబద్ధపు స్టోరీస్ అంటే రిలేషన్‌షిప్ వైస్ మనం మాట్లాడుకున్నాం. కెరియర్‌లో మాట్లాడుకున్నట్లయితే కొంతమంది విషయంలో ఏం జరుగుతుందంటే జాబ్‌కి వెళ్తూ ఉంటారు. చక్కగా వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే వాళ్ళ మైండ్‌ని డీవియేట్ చేయడానికి ఈ జాబ్ నీకు కరెక్ట్‌గా సెట్ అవ్వదు. లేకపోతే ఈ జాబ్‌లో నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావా? ఇంత టైం నువ్వు స్పెండ్ చేస్తున్నావు. అసలు టైం స్పెండ్ చేయకుండా ఎవరండి శాలరీ ఇస్తారు మనకి చెప్పండి? ఈ రోజుల్లో జాబ్ దొరకడమే కష్టంగా ఉంది. ఉన్నదాన్ని మీ ప్యాషన్ ఏదనుకొని వెళ్తారో దానిని వాళ్ళు డిస్కరేజ్ చేయడానికి అట్లా చెప్తా ఉంటారు. అంటే మీ మీద ఏంటంటే అభిమానం చూపించినట్టు ఉంటుంది సిచ్యువేషన్. కానీ అక్కడ అభిమానం కాదు అది చూపిస్తుంది. మిమ్మల్ని మీరేమనుకుంటారు, అబ్బా వీళ్ళు మా కోసమే చెప్పారు కదా, మేమే తప్పు చేస్తున్నాం, మేము ఇంత టైం దీని మీద స్పెండ్ చేసేస్తున్నామేమో, మేము అనుకున్న సక్సెస్ మాకు రావట్లేదు కదా అన్నట్లు మీరు నమ్ముతారేమో. అదంతా అబద్ధం. ఏదైతే మీ ముందు జరుగుతుందో అది మాత్రమే మీ లైఫ్లో రియల్గా ఏదైతే జరుగుతుందో అది మాత్రమే కరెక్ట్. ఏదైతే అన్ట్రూ స్టోరీస్ అంటే అవసరం లేని స్టోరీస్ ఏవైతే మీ ముందు రన్ అవుతున్నాయో అది అంతా అబద్ధం. అట్లాంటి వాటికి మీరు ప్రయారిటీ ఇవ్వొద్దు అని యూనివర్స్ చెప్తుంది. ఇంకొక కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా జరుగుతాయంటే బిజినెస్ రిలేటెడ్గా మాట్లాడుకున్నట్లయితే బిజినెస్ కరెక్ట్గా జరుగుతున్న టైంలో అరెరే మీ బిజినెస్ కంటే పక్క వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది, మీ బిజినెస్ ఎందుకు ఇంత బాగా జరుగుతూ ఉంటుంది, మీకు తెలుస్తుంటుంది, మీరు హార్డ్ వర్క్ చేస్తారు, అన్నీ చేస్తారు, ఇంకా మీకు ఇంత లాభం సరిపోదండి, ఇంకా ఎక్కువ రావాలి, లేకపోతే అసలు అనవసరం ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు ఇంత తక్కువ లాభంతో చేస్తున్నారు, అసలు లాభమే లేదు, మీరు చేసేదానికి వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు డబల్ సంపాదించుకోవచ్చు, ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ అది మీ ప్యాషన్, మీకు కావాల్సిన దాంట్లోకి మీరు వెళ్ళారు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిని మీరు మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకి అవన్నీ అనవసరం కదండి. వాళ్ళు అట్లా మిమ్మల్ని డిమోటివేట్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది యూనివర్స్. అన్‌ట్రూ స్టోరీస్ని నమ్మొద్దు. ఇంకా రిలేషన్షిప్లో మాట్లాడుకుందాం. రిలేషన్షిప్లో మేజర్గా ఏం జరుగుతుందంటే ఇద్దరు పార్ట్నర్స్ మీ సోల్మేట్తో మీరు హ్యాపీగానే ఉంటారు. మీ సోల్మేట్ కూడా మీకు ఏదో చెప్పాలి ఇన్ కేస్ మీ లైఫ్లోకి ఇంకా పర్సన్ రాలేదు, మిమ్మల్ని దూరంగా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, ఇట్లాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మీకు చెప్పాలి అనుకుంటారు, పక్క వాళ్ళ హెల్ప్ తీసుకుందాం, ఇదంతా పక్క వాళ్ళ అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే మీ కొలీగ్సే అనుకోండి, మీ పార్ట్నర్ మీ కొలీగే అయితే మీతో చెప్పాలి అనుకుంటూ ఉంటారు కానీ చెప్పలేరు. ఏదో ఒక సిచ్యువేషన్స్లో మీకు అది ఎక్స్ప్రెషన్స్లో మీకు అర్థమవుతుంది, ఏదో ఒకటి చెప్తారు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇది అబ్జర్వ్ చేసినప్పుడు సమ్టైమ్స్ ఏం జరుగుతూ ఉంటుందంటేనంట వీళ్ళకి మధ్య ఏదో జరుగుతుంది, వీళ్ళు ఏంటో వీళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇలా గాసిప్స్ జరుగుతాయి, అన్‌ట్రూ స్టోరీస్ జరుగుతాయి, వేస్ట్ స్టోరీస్ జరుగుతాయి. అట్లాంటి వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, అట్లాంటి వాటిని మీ బ్రెయిన్లో ఎక్కించుకోవద్దు. మీరు ఏదైతే కాన్సన్ట్రేషన్గా ఉన్నారో దాని మీదే ఉండండి, మీరు ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉందో దాని మీదే ఉండండి అని యూనివర్స్ చెప్తుంది. సో అన్‌ట్రూ స్టోరీస్ని అసలు బిలీవ్ చెయ్యొద్దు, అలాంటి బ్యాడ్ థింగ్స్ని మీ లైఫ్లోకి రానివ్వద్దు అని చెప్తుంది. అంటే రీడింగ్స్ మనకు అదే కదండి చెప్తాయి, ముందు జాగ్రత్తగా మనం ఉండాలి. రీడింగ్స్ యొక్క యూజే అది. ఏమి జరగబోతుంది అనేది తెలిసినప్పుడు మనము ఏదైతే స్టెప్ తీసుకోవాలి అనేది మనం ముందుగానే తెలివిగా ఉండాలి అనేది రీడింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లాంటివి జరుగుతూ ఉంటాయంట. సో అది కాకుండా ఒకవేళ రిలేషన్షిప్లోనే ఉన్నారు, మీరు ఇంకా న్యూగా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వలేని వాళ్ళ గురించి చెప్పాం మనం. ఇప్పుడు రిలేషన్షిప్లోనే ఉన్నా కూడా మీకు ఎలాంటి క్రియేటివిటీ జరుగుతుందంటేనంట మా పార్ట్నరు వేరే వాళ్ళతో ఉంటున్నారేమో, మా పార్ట్నర్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారేమో, అలాంటి సిచ్యువేషన్స్ మీ మైండ్లోకి వస్తూ ఉంటాయంట. లేదు ఎవరైనా ఒక థర్డ్ పార్టీ వచ్చి మీ పార్ట్నర్ విషయంలో మీతో మీ పార్ట్నర్ని, మీ సోల్మేట్ని అక్కడ చూసానండి, వాళ్ళతో ఉన్నారు, లేకపోతే వాళ్ళ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు, వాళ్ళతో ఉండడానికే నచ్చుకుంటున్నారు, ఏంటో వీళ్ళిద్దరూ అక్కడ కనబడుతున్నారు, లేకపోతే వీళ్ళిద్దరూ మధ్య ఏదో రిలేషన్షిప్ రన్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది, మీకంటే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టున్నారు, ఇట్లాంటివన్నీ చెప్తారట. సో వాటికి కూడా మీరు
మీ బ్రెయిన్లో ప్లేస్ అనేది ఇవ్వద్దు. మీరు ఏదైతే నమ్ముతున్నారో, మీరు ఏదైతే గుడ్ థింగ్స్ హ్యాపెన్ అవ్వాలనుకుంటున్నారో వాటి మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళండి అని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే ఈ అన్‌ట్రూ స్టోరీస్ వల్ల మీ లైఫ్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనేది. ఎక్స్‌క్యూజెస్, దేనికి కూడా ఎక్స్‌క్యూజ్ అనేది మీరు తీసుకోవాల్సిన టైంని మీరు తెచ్చుకోకండి అని చెప్తుంది యూనివర్స్. అంటే ఎక్స్‌క్యూజెస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను చెప్పాను, ఈ అన్‌ట్రూ స్టోరీస్ నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. మీ రిలేషన్‌షిప్‌లోనే మాట్లాడుకుందాం. ఇన్ కేస్ ఎవరైనా ఇంకా రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వలేదు, మీ పార్ట్నర్ మీకు చెప్దాం అనుకుంటున్నారు, మీ కొలీగే అయ్యుండొచ్చు, లేకపోతే మీకంటే సుపీరియర్ అయ్యుండొచ్చు. చెప్దాం అనుకున్న స్టేజ్‌లో వాళ్ళ మనసులో ఆ ఫీలింగ్స్ ఉన్నాయని మీకు తెలుసు, మీరంటే ఇష్టమని వాళ్ళకి తెలుసు, కానీ చెప్పుకోరు ఒకరికి. కానీ ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, లేకపోతే మీ గురించి ఏదైనా తప్పు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో మీరు ఏమనుకుంటారంటే మీ ఎక్స్క్యూజ్, వద్దు నాకు ఇది వద్దు, అసలు దీనివల్ల నేను చెడైపోతున్నానేమో, వీళ్ళు నన్ను బ్లేమ్ చేస్తున్నారేమో, వీళ్ళందరూ నన్ను, ఇట్లాంటి వాటికి మీరు ఎక్స్క్యూజ్ అసలు తీసుకోవద్దు. ఎందుకంటే మీ సోల్మేట్ అనే పర్సన్ ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు, రాబోతున్నారు. సో ఇవన్నీ చేసేటప్పుడు ఇట్లాంటి ఎక్స్క్యూజెస్ మీకు వద్దు. అలాంటి సిల్లీ రీజన్స్ అన్నిటినీ పక్కన పెట్టండి అని చెప్తుంది యూనివర్స్. ఇంకా కొత్త రిలేషన్షిప్లో కాకుండా ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడే నేను చెప్పాను. ఉన్నప్పుడు కొంతమంది విషయంలో ఎలా ఉంటుంది, మీ పార్ట్నర్ మీతో కాకుండా వేరే వాళ్ళతో ఉంటున్నారు, మీ పార్ట్నర్ మీతో కాకుండా వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, థర్డ్ పార్టీతో తిరగడం మేము చూసాం, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు కదా. అట్లాంటి వాటిలో కూడా ఎక్స్క్యూజెస్ తీసుకోవద్దు. దాన్ని బేస్ చేసుకొని మీ మధ్య ఏదైతే రిలేషన్షిప్ ఉందో దాన్ని బ్రేక్ చేసుకోవద్దు. దానిని మీరు మంచిగా హ్యాండిల్ చేసుకోవాలి. ఈ సిల్లీ రీజన్స్, ఈ స్టూపిడ్ రీజన్స్ కోసం మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేయొద్దు అని చెప్తుంది. అలా అని ఈ జాబ్ రిలేటెడ్గా, బిజినెస్ రిలేటెడ్గా చెప్పుకున్నాం ఇందాక. జాబ్ రిలేటెడ్గా మాట్లాడుకున్నట్లయితే మీకు చెప్తున్నారు కదా, మిమ్మల్ని డిమోటివేట్ చేయడానికి. మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో దీంట్లో నీకు సాటిస్ఫాక్షన్ లేదు, దీంట్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావు కానీ నీకు గ్రోత్ లేదు, ఇట్లాంటివి చెప్పినప్పుడు మీరు ఎక్స్క్యూజెస్ చేయొద్దు. మీరు మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీ బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు కూడా అంతే, మీరు మీ బిజినెస్ గురించి మాట్లాడనివ్వద్దు. మీరు మీ వర్క్ పరంగా మీకు ఏదైతే ప్యాషన్ అనుకుంటున్నారో దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అని చెప్తుంది. టూ సూన్, ఇక్కడ చూసారా, టూ సూన్ విత్ ఫ్లవర్స్తో ఏదైతే మీకు యూనివర్స్ అంటుందో, నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో అది సీరియస్లీ గెట్ సూన్ అంట. నీ దగ్గరికి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నీ లైఫ్లో ఏదైతే మంచి అనుకుంటున్నావో దానిని తొందరలోనే నువ్వు పొందబోతున్నావు. అది నీకు తొందరలోనే నీ దగ్గరికి రాబోతుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే ఇక్కడ చూసారా, ఈ జరిగే ముందు ఇంత డిస్కషన్స్, ఇంత క్లారిటీ మీకు కావాలి, మీ మీద మీకు ఇంత కాన్ఫిడెన్స్ కావాలి అని చెప్తుంది యూనివర్స్. ఏదైతే మీరు ఇన్ కేస్ మీ రిలేషన్షిప్ గురించే మాట్లాడుకుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారు, మీ హ్యాపీ రిలేషన్షిప్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటున్నారు, అట్లాంటి టైం మీకు వస్తుంది. సో మీరు కంగారు పడవద్దు. మీరు ఏ విషయంలోనూ కూడా సిల్లీ రీజన్స్కి మీరు భయపడొద్దు. మీరు అన్‌ట్రూ స్టోరీస్ని నమ్మొద్దు. మీరు ఏదైతే జరగలేనిది జరిగింది అనుకోవద్దు రిలేషన్షిప్ వైజ్ అయితే. అలానే కెరియర్, బిజినెస్ రిలేటెడ్గా కూడా ఇక టూ సూన్ ఒక హ్యాపీ మూమెంట్ని చూపిస్తుంది. మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ని కోరుకున్నారంటే మీరు అనుకున్న శాలరీని పొందడం కానీ, లేకపోతే మీకు ఒక గుర్తింపు రావటం కానీ, మిమ్మల్ని చక్కగా గుర్తించడం కానీ, మీరు అనుకున్న విధంగా మీ లైఫ్లో ప్రమోషన్ రావడం కానీ, ఇట్లాంటివి మీ జాబ్ రిలేటెడ్గా జరగడం, లేదా బిజినెస్ మంచిగా డెవలప్ అవ్వడం, మీరు కోరుకున్న హ్యాపీనెస్ రావడం, అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మీ లైఫ్లో టూ సూన్, అది కూడా తొందరలోనే, దూరంగా ఎప్పుడో జరుగుతాయని చెప్పట్లేదండి యూనివర్స్, టూ సూన్ అని చెప్తుంది. సో మీరందరూ కూడా చక్కగా పేషెన్స్తో మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి హ్యాపీగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏదైతే పంపిస్తామో దాన్నే మనకి మళ్ళీ రిజల్ట్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి మనం అన్ని పాజిటివే పంపిద్దామని అందుకే చెప్తున్నాను. పాజిటివ్ ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్గా మన లైఫ్లో మొత్తం పాజిటివ్గానే జరుగుతాయి. ఇప్పటికీ నాకు వాట్సాప్లో చాలామంది వాయిస్ మెసేజెస్ పెడుతున్నారు. అంతేకాకుండా నాకు పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళని ఎస్పెషల్లీ నేను నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు ఎవరిని. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకి ఉంటుంది. నన్ను అడుగుతారు మేడం, ఫస్టే అడుగుతారు మేడం, అవి ఏమీ చెప్పరు కదా, డీటెయిల్స్ బయటికి రావు కదా.
సో అందుకని ఎవరి డీటెయిల్ కూడా నేను చెప్పట్లేదండి. అలా అని చేయించుకున్న వాళ్ళకి రిజల్ట్ రావట్లేదని కాదండి, రిజల్ట్ చక్కగా వస్తుంది. రీసెంట్గానే ఎవరో 2-3 డేస్ బ్యాక్ కూడా పెట్టారు కదా, మీరు చెప్పినట్టే మా వైఫ్ వచ్చారు ఉన్నారు కొంతకాలం, మళ్ళీ తర్వాత ఆమెకు మళ్ళీ మైండ్ చేంజ్ అయ్యి వెళ్ళిపోయారని. అట్లా ఉంటుంది. రాకుండా రిజల్ట్ అయితే పక్కాగా ఉంటుందండి, చక్కగా ఉంటుంది. కానీ మీరు పాజిటివ్గా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తున్నాను. ఎందుకంటే అలా ఈ రీడింగ్స్ని తీసుకొని చక్కగా పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు ఇప్పుడు నాకు వాయిస్ మెసేజ్లు పెడుతున్న వాళ్ళు చాలామంది, మేడం మేము మారాము, మేము హ్యాపీగా ఉన్నాం, మేము స్ట్రాంగ్ అయ్యాం, మేము స్ట్రెంగ్త్ తెచ్చుకున్నాం, అసలు ఇప్పుడు మేము అంటేనే ఇంతకుముందు మేము వేరు, ఈ రీడింగ్స్ ఫాలో అయిన తర్వాత మేము వేరు, మా లైఫ్ ఇంత చేంజ్ అవుతుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్లు అని చెప్తున్నారు. అసలు ఎంత డిప్రెషన్లో ఉండేవాళ్ళం ఇంత మారిపోయామా, ఇంత హ్యాపీగా ఉంటున్నామా అనిపిస్తుంది అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. సో అందుకనే నేను మీకు చెప్తున్నాను, స్ట్రాంగ్గా ఉండండి. చక్కగా మీకు ఏదైతే మీరు పాజిటివ్గా ఆలోచించి మీ సబ్కాన్షియస్ మైండ్కి పంపిస్తారో అదే మీకు మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో అదే లా ఆఫ్ అట్రాక్షన్. సో మీరు కోరుకోండి, మంచిగా అది జరిగిపోయిందని అనుకోండి. యూనివర్స్కి ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, సారీ చెప్పుకోండి. ఎందుకంటే సారీ ఎందుకు చెప్పాలి అన్నది, ఏదైనా మనకి తెలియకుండా అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటామండి. సే సారీ, సే థ్యాంక్ యూ, సే గ్రాటిట్యూడ్. సో ఎప్పుడు కూడా మీ లైఫ్ అంతా మంచిగా హ్యాపీగా ఉంటుందండి. రీడింగ్ ఎవరికైతే అవసరం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో మీకు అందరికీ రీడింగ్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో అండి.